Okay, today we will learn about articles. Articles ante entante articles are small. చదవండి ఎవరైనా చదవగలరా? Articles are small words we use before nouns. Shaila, get up. చదువు. Articles are small words we use before nouns. Nouns అంటే ఏంటి? చెప్పండి. Nouns అంటే నామవాచకాలు చెప్తారు. ఏమేం తెలుపుతాయి nouns అంటే? వస్తువుల పేర్లు, Right, very good. ప్రదేశాల పేర్లు, మనుషుల పేర్లు, ఇంకా ఏదైనా జంతువుల భావాన్ని పేర్లు, గురించి చెప్పే ముందు జంతువుల పేర్లు, రైట్, వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు, యానిమల్ నేమ్స్, ఏదైనా భావాన్ని తెలిపే పదాలని నౌన్స్ అంటాం మనం. ఆర్టికల్స్ ఆర్ స్మాల్ వర్డ్స్ హూ యూజ్ బిఫోర్ నౌన్స్. ఓకే, మనకి ఆల్ఫాబెట్స్ A to Z లెటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో వోవెల్స్ అంటే ఏంటి? ఏ, ఐ, ఓ, యు. ఈ వోవెల్ సౌండ్ తో స్టార్ట్ అయ్యే పదాల ముందు ఏఎన్ యాన్ అనే ఆర్టికల్ ని ఉపయోగిస్తాము. ఆర్టికల్స్ ఆర్ 3 టైప్స్: ఏ, యాన్, బి. ఏ, యాన్, బి. అయితే ఈ అక్షరాలతో, వోవెల్ సౌండ్ తో, ఈ అక్షరాలతో మొదలయ్యే పదాల ముందు ఏం పెట్టాలి? ఏఎన్ యాన్ పెట్టాలి. ఓకే, అర్థమైందా? ఏఎన్ యాన్ పెట్టాలి. ఇప్పుడు నేను మీకు ఒక బొమ్మ చూస్తే కూర్చోండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? సెంటెన్స్ చెప్పాలి ఎవరన్నా. ఒకళ్ళు వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ దిస్ ఈజ్ అన్ యాపిల్. యాపిల్ అనేది ఏతో స్టార్ట్ అయింది కదా, వోవెల్ సౌండ్ ఏతో కదా, ఇది ఏతో. ఏ యాపిల్ అనకూడదు, ఏమనాలి? యాన్ యాపిల్. ఇది ఎక్కడ వస్తుంది? యాన్ కింద వస్తుంది. ఒకళ్ళు వచ్చి యాన్ యాపిల్ అని రాయండి ఎవరైనా, చాక్ పీస్ తీసుకొని వచ్చి. యాన్ యాపిల్, యాన్ యాపిల్. An apple, very good. Next, ఇదేంటి? వాట్ ఈస్ దిస్? సెంటెన్స్ చెప్పాలి. దిస్ ఈజ్ ఏ అంబ్రెల్లా అంటామా, ఏమనాలి? అంబ్రెల్లా అనేది ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? యు. అవునా? యూతో స్టార్ట్ అయింది కాబట్టి వోవెల్ సౌండ్ తో వచ్చే వాటి ముందు ఏముండాలి? యాన్ అంబ్రెల్లా. ఓకే, ఇంకొకళ్ళు వచ్చి రాయండి. యాన్ అంబ్రెల్లా. An umbrella. Very good. Next, what is this? Sentence చెప్పాలి. What is this? This is an orange. ఇది కూడా ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఓ. ఓ అనేది వోవెల్ కదా, అవునా? వోవెల్ తో వచ్చే పదం కాబట్టి దీని ముందు ఏం పెట్టాలి? an orange. ఇంకొకళ్ళు రండి. an orange. An orange. Okay, what is this? Ice cream. Sentence. This is an ice cream. This is an ice cream. This is ఏ ice cream అనకూడదు, ఏమనాలి? This is an ice cream.
కాబట్టి ఓవెల్స్ ముందు ఏ ఓవెల్ సౌండ్ యూజ్ యాన్ బిఫోర్ వర్డ్ దట్ స్టార్ట్ విత్ ఏ ఓవెల్ సౌండ్. ఐ అనేది ఓవెల్ కదా, ఈ ఓవెల్ సౌండ్ తో వచ్చే వర్డ్ కాబట్టి ఏం వాడాలి దీని ముందు? యాన్ ఐస్ క్రీమ్. ఎవరైనా రాయండి వచ్చి. యాన్ ఐస్ క్రీమ్. యాన్ ఐస్ క్రీమ్. An ice cream. Very good. Clap to them. Okay. Next చూడండి. What is this? Elephant. Elephant. Elephant spelling చెప్పండి. Elephant. ఇది ఫస్ట్ లెటర్ ఏంటి? ఎలిఫెంట్ లో ఫస్ట్ లెటర్ ఈ అనేది ఏంటి? ఓవెల్ సౌండ్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఈ పదం ముందు కూడా ఏముండాలి? సెంటెన్స్ చెప్పండి. వాట్ ఈస్ దిస్? What is this? An elephant. దిస్ ఈస్ an elephant. ఓకే, ఎవరు రాస్తారు? an elephant రాయండి వచ్చి ఒకళ్ళు. an elephant. రండి, నువ్వు రాసావుగా. నాకు మిల్కి నువ్వు రాయి. an elephant. an elephant. ఎల్ పైకి రాయాలి, పెద్దది ఎల్ ఎల్. an elephant. ఇప్పుడు ఆర్టికల్స్ మూడిట్లో ఒక ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఏంటిది? యాన్ ఎప్పుడు వాడతాము? ఓవెల్ సౌండ్ తో వచ్చే వర్డ్స్ ముందు యాన్ వాడతాము. ఓవెల్స్ అంటే ఏమేంటి? ఆ ఓవెల్ సౌండ్ తో వచ్చే వర్డ్స్ ముందు ఏం వాడాలి? యాన్, యాన్ అని వాడాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇది చూడండి. అవుల్ స్పెల్లింగ్ ఏంటి? దీంట్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఓ అనేది ఏంటి? ఓవెల్. ఓవెల్ ముందు ఏం రావాలి? అప్పుడు దీనికి ఏం రాయాలి పదం? వెరీ గుడ్ రా, సూపర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాన్ అయిపోయింది కదా, ఏ చూద్దాం. ఏ యూజ్ ఏ బిఫోర్ వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. ఏ టు జెడ్ లెటర్స్ లో ఏఈ ఐఓయు అయిపోయినాయి. ఇక మిగిలిన లెటర్స్ ఉన్నాయి కదా, బి సి డి ఎఫ్ జి హెచ్ జే ఐ. ఓవెల్ వెళ్ళిపోయింది. చెప్పండి వరుసలో. బి C D ఎఫ్ జి హెచ్ జే కే ఎల్ ఎం పి Q R S T బి. యు రాదు కదా, బి W ఎక్స్ వై జెడ్. ఈ అక్షరాలని కాన్సోనెంట్స్ అంటారు. ఏమంటారు? Consonants. ఆ సౌండ్ తో పలికే పదాల ముందు ఏం వాడాలి? ఏ వాడాలి. దానికి చూడండి ఒక్క నిమిషం. వాట్ ఈస్ దిస్? Tree. సెంటెన్స్ చెప్పండి. దిస్ ఈజ్ ఏ Tree. దిస్ ఈజ్ యాన్ ట్రీ అనొచ్చా? దిస్ ఈజ్ ఏ ట్రీ. ఒకళ్ళు రెండు వచ్చి రాయండి. ఏ ట్రీ. ఏ ట్రీ. వెరీ గుడ్, సూపర్. వాట్ ఈస్ దిస్? Banana. సెంటెన్స్ చెప్పండి. This is a banana. దిస్ ఈజ్ ఏ బనానా. ఓకే, ఎవరు రాస్తారు? ఏ బనానా. ఏ బనానా. దిస్ ఈజ్ ఏ బనానా. స్పెల్లింగ్ చెప్తున్నానా?
A banana. Very good. Super. Next. Ilanti. What is this? Papaya. This is Yeah, papaya. A papaya. Very good. This is a papaya. Ah, papaya. Okay. What is this? This is a Watch. watch. Hindu Raima. A watch. A Watch. ఓకే. ఇప్పుడు మీరెవరు చెప్పకండి, వాళ్ళని అడుగుదాం. మధు, పవన్, మోక్షజ్ఞ, ఆదిత్య మీరు చెప్పాలి. ఓకే. వాట్ ఈస్ దిస్? సెంటెన్స్ చెప్పండి. Stand up and say this is a hen. Okay? What is this? కూర్చోండి, అందరు కూర్చోండి. హారిక, వాట్ ఈస్ దిస్? ఇదేంటి? ఈ బొమ్మ ఏంటి? ఇదేంటమ్మా? ఏం చెప్పాలి? దిస్ ఈజ్ ఏ నెట్. ఓకే, వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ a dog. Okay, right. What is this? This is a rat. Okay. This is a ball. Right. Super, Rameru. This is a lion. A lion. Okay. ఇలాంటివి వచ్చినప్పుడు ఏ ఆర్టికల్ వాడాలి? ఓకే, ఇప్పుడు ఈ రెండు అర్థమయ్యాయి కదా. యాన్ ఎప్పుడు వాడతాం? ఓవెల్ సౌండ్ వర్డ్స్ ముందు యాన్ వాడాలి. కాన్సోనెంట్ సౌండ్స్ వచ్చే వర్డ్స్ ముందు ఏ వాడాలి. ఇంకా మిగిలింది ఏంటి? ది ఎప్పుడు వాడతాము చూడండి. యూస్ ది when we talk about a specific thing. A specific thing. ఇప్పుడు బాల్ చూపించాము. బాల్ ఇది ఒక్కటేనా? చాలా రకాల బాల్స్ ఉంటాయి కదా, ఒక్కటే కాదు కదా. స్పెసిఫిక్ గా బాల్ దీని ఒక్కదాన్నే బాల్ అనే కదా. బాల్స్ లో చాలా ఉంటాయి. చిన్న బాల్ ఉంటుంది, స్మాల్ ఉంటుంది, బిగ్ ఉంటుంది, కలర్స్ వేరువేరుగా ఉంటాయి. రకరకాల బాల్స్, బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్బాల్, టెన్నిస్ బాల్. సూపర్ సూపర్, ఇలాంటివి ఉంటాయి. ఓకే, ఇది చూడండి. వాట్ ఈస్ దిస్? సన్. సూర్యుడు ఒకడు ఉంటాడా, ఎక్కువ మంది ఉంటారా? ఓన్లీ వన్. కాబట్టి దీని ముందు ఏం వాడాలి? ది సన్. వెరీ గుడ్. ఏం వాడాలి? ది సన్. ఎవరు రాస్తారు? నువ్వు రాసావు, మీ ఇద్దరు రాసారు. మున్సిపా నువ్వు రాసిన వాళ్ళు రాయకూడదు. పద్దా ది సన్ ఇక్కడ పెట్టు. ది సన్. The sun. The sun. The sun. Okay. What is this? Moon అంటే చంద్రుడు. మరి చంద్రుళ్ళు ఒక్కళ్ళు ఉంటారా, 10 మంది ఉంటారా? ఒక్కళ్ళే. స్పెసిఫిక్ గా ఒక్కళ్ళ గురించే చెప్తున్నాం కాబట్టి దీని ముందు ఏం వాడాలి? చెప్పండి. ది మూన్ అనాలి. ది మూన్ ఏమనాలి? ఎవరు రాస్తారు? హరిత చాపిస్తే. ది మూన్. ది మూన్. మూన్ స్పెల్లింగ్ ఏంటి?
ఓఎన్ ఇంకో ఓ రాయాలి కదా. ఓ సరిగ్గా రాయాలి. ఈ ఓ కూడా సరిగ్గా రాయాలి. ఓకే. టీ యశ్వంత్, యశ్వంత్. ఓఎన్ చెప్పు. యశ్వంత్. మూన్ మూన్ కాదు, మూన్ మూన్ MOON. ఓకే, వెరీ గుడ్. ఇది చూడండి ఒకసారి. వాట్ ఈస్ దిస్? ఎర్త్. ఎర్త్ అంటే భూమి. ఒకటే కదా ఉండేది, 10 ఉంటాయా? దీని ముందు కూడా ఏమొస్తుంది? ఎర్త్. ది ఎర్త్. రైట్. ది ఎర్త్. ది ఎర్త్. ది ఎర్త్. ది 3 అక్షరాలు పక్క పక్కన ఉండాలి. ఈ సరిగ్గా రాయి ఇక్కడ. హెచ్ పక్కనే ఈ. ది అనేది ఒక పదం కాబట్టి పక్కనే ఉండాలి. ఓకే. ది ఎర్త్. ఎర్త్ స్పెల్లింగ్ చెప్పండి. ఇంకా ఇలా ఒక్కటి ఉండేవి ఏం చెప్పచ్చు చెప్పండి. సన్ చెప్పాము, మూన్ చెప్పాము, ఎర్త్ చెప్పాము. ఇంకోటి ఆకాశం, స్కై చెప్పచ్చా? ది స్కై. అవునా? ది స్కై. ది స్కై. ఓకేనా? రైట్. ఇంకా నదుల పేర్లు ఉన్నాయి తెలుసు కదా. గంగా నది, గంగా రివర్, కృష్ణా రివర్. ఇలాంటి వాటి ముందు కూడా ది గంగా, ది కృష్ణా రివర్. అలానే మనకి ఓషన్స్ ఉన్నాయి, సముద్రాలు. ది అరేబియన్ సీ. వెరీ గుడ్ రా, సూపర్ రా. హిమాలయాస్. ది హిమాలయాస్. ది హిమాలయాస్. ఇప్పుడు మూడింటికి తేడా అర్థమైందా? ఓకేనా? ఒకసారి చెప్పండి. ఏ ఎప్పుడు వాడతాము? కాన్సోనెంట్ సౌండ్ వర్డ్స్ ముందు ఏ వాడతాము. యాన్ ఎప్పుడు వాడతాము? వోవెల్ సౌండ్ వర్డ్స్ ముందు యాన్ వాడతాము. టీ ఎప్పుడు వాడతాము? when we talk about a specific thing, particular thing గురించి చెప్పేటప్పుడు డి వాడతాము. ఓకే, ఇప్పుడు మనం ఒక ఆట ఆడదాం. 3 కార్నర్స్ వెళ్ళి నుంచోండి. ఏ అటు, యాన్ అటు, డి ఇక్కడ నుంచోండి. ఒకళ్ళు వెళ్ళి నుంచోండి ఏ పట్టుకొని. అక్కడ ఏ అక్కడ యాన్ ఆ మూల నుంచో. పిల్లలందరూ మధ్యలో ఉండండి. పిల్లలందరూ రౌండ్గా తిరగండి. రౌండ్గా తిరగండి నుంచొని. నుంచొని రౌండ్గా దా ఒకళ్ళు పట్టుకోవాలి ఇక్కడ నుంచి. పిల్లలందరూ రౌండ్గా ఉండండి. ఓకే, ఒక్క నిమిషం. నేను ఇప్పుడు రౌండ్ లో తిరగాలి. రౌండ్ 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 ఎక్కడ? ఓకే, రౌండ్ లో తిరగాలి. ఏ పైకి పట్టుకోవాలి, కనిపించాలి. ఏ అండ్ బి 3 కార్నర్స్ నుంచున్నారు కదా. మీరు రౌండ్ లో తిరుగుతూ ఉండండి. నేను స్టాప్ అని ఒక బొమ్మ చూపిస్తా. ఆ బొమ్మ ముందు ఏ ఆర్టికల్ వాడాలో ఆ ఆర్టికల్ దగ్గరికి పరిగెత్తాలి. చేతులు వదిలేండి, చేతులు వదిలేసేయండి. ఓకే, రన్ 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 రన్. స్టాప్. దీని ముందు ఏం వాడాలో అందరు పరిగెత్తాలి, ఒక్క అమ్మాయి కాదు. ఎవరికి ఏది అనిపిస్తే అటు పరిగెత్తాలి. అమ్మాయి ఇది మోడల్. దిస్ ఈజ్ ఏ కైట్. ఓకే, నెక్స్ట్ మళ్ళా రన్ 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 రన్. స్టాప్. జాషువా ఓడిపోయాడు. బి కాదు కదా, ఎన్ ఆరెంజ్ కదా. అవునా? ఓకే, రైట్. నెక్స్ట్ స్టాప్. వెరీ గుడ్, సూపర్. స్టాప్.
ఆర్టికల్స్ ఏ అండ్ బి. అర్థమైంది కదా అందరికి? డిఫరెన్స్ తెలిసింది కదా? ఓకే, వెరీ గుడ్.